నిన్న నేను ఒక కథనం చేయడం జరిగింది. ఖమ్మం రైతు ఎవరైతే ప్రభాకర్ ఉన్నారో తన సంబంధించినటువంటి ఏదైతే బయట చెప్తున్నటువంటి ఒక వీడియో ఏదైతే వచ్చిందో దానికి సంబంధించినటువంటి వ్యవహారం చాలా వివాదాస్పదం అవుతున్నటువంటి విషయం మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకు అంటే అక్కడ ఆ రైతు ఆత్మహత్య సంబంధించి ఒక పెద్ద ఎత్తున దాన్ని రాజకీయంగా వాడుకోవాలనే దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ముఖ్యంగా ఈ కల్వకుంట్ల కుటుంబం ఏదైతే ఉందో శివాల పైన ప్యాలాలు ఏరుకునే విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఒక శివం పైన చాలా నీచమైనటువంటి రాజకీయం చేస్తూ ఈరోజు పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనిపైన నేను అదేవిధంగా మన తొలి వెలుగు రఘు ఇద్దరం కలిసి అక్కడ నాకు వచ్చినటువంటి సమాచారం ఏదైతే నాకున్నటువంటి సమాచారం మేరకు అక్కడ ఆ రైతుది ఆత్మహత్య కాదు, అది ప్రేరేపిత హత్య అనేటువంటి కోణంలో నాకు వచ్చినటువంటి సమాచారం మేరకు నేను తొలివేలుగు రఘు ఇద్దరం కలిసి వెళ్ళడం జరిగింది. అంటే నా సూచన మేరకు ఇట్లా జరుగుతుంది రగన్న, మనం అక్కడ ఏదో ఒకటి చేయాలి. ఈ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు చేస్తున్నటువంటి శివరాజకీయాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు చేస్తున్నటువంటి శివాలపైన ప్యాలాలు ఏరుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ కల్వకుంట్ల కుటుంబం, దాన్ని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను తొలివేలుగు రఘును తీసుకొని ఇద్దరం కలిసి ఆ ఖమ్మంలో ఉన్నటువంటి మదిర కాన్స్టిట్యున్సీ చింతకాని మండలం అదేవిధంగా పొద్దుటూరు విలేజ్లో వెళ్ళడం జరిగింది. అక్కడ మత్స్యకారులకు సంబంధించినటువంటి వ్యక్తులు కలవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ ఫాదర్ సంబంధించినటువంటి ఎవరైతే ప్రభాకర్ సంబంధించిన ఫాదర్ యొక్క వాయిస్ కూడా తీసుకొని అక్కడ ఇంకా ఎస్సీ కాలంలో వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో మాకు తెలిసిన విషయం ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చింతకాని మండలం సంబంధించినటువంటి ఎవరైతే అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పుల్లయ్య అనేటువంటి వ్యక్తి ఈ ప్రేరేపిత హత్య అనేది మనకు స్పష్టంగా అర్థమైంది ఆ యొక్క గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా. దాన్నే మేము ఎలివేట్ చేయడం జరిగింది. అక్కడ రైతు ఆత్మహత్య అనేది వివాదం చేయాలనో కానీ లేదంటే వాళ్ళకు అన్యాయం చేయాలనో కానీ మా ఉద్దేశం కాదు. కానీ అక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మొదటి నుంచి మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న చెప్పినా అంతకుముందు ఆ స్టోరీలో కూడా ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నామంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పుల్లయ్య ఎందుకు పరారిలో ఉన్నాడు, అయితే అందులో చాలా మంది కూడా ఈరోజు పుల్లయ్య బామ్మలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లో ఎందుకున్నట్టు ఇది మా అనుమానం. ఎందుకు అంటే ఇది ఖచ్చితంగా మీరు క్లియర్గా చూడండి, ఎవరైనా కానీ సెల్ఫీ వీడియో తీసుకుంటే చాలా క్లియర్గా తెలిసిపోతుంది అది సెల్ఫీ వీడియో కాదా. అది సెల్ఫీ వీడియో కాదు అని స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను. అది ఎవరో ముందు పెట్టి తీశారు, దాని రిహార్సల్స్ కూడా చేశారు, దాని రిహార్సల్ సంబంధించినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. అవి ఎందుకు బయట పెట్టడం లేదని చెప్పేసి మొదటి నుంచి కూడా నేను మొత్తుకుంటా ఉన్నాను. అయితే ఈ క్రమంలో అది సెల్ఫీ వీడియో అయితే మరి సెల్ఫీ వీడియో అట్లా వస్తుందా అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. అది సెల్ఫీ వీడియో కాదు, ఎవరో తీశారనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దాని వెనకాల ఎవరున్నారు, ఆ సెల్ఫీ వీడియో తీసింది ఎవరు, ఆయన ఆత్మహత్యక లేకపోతే హత్యక కారణమైంది ఎవరు. అయితే ఎప్పుడైనా కానీ ఒక లీటర్ బాటిల్ పట్టుకున్నటువంటి బాటిల్ ఏదైతుందో ఆ బాటిల్ తాగితే గనక మనిషి ఎవరు కూడా గంటల వ్యవధిలో చనిపోరు, కనీసం 3-4 రోజులు బతికే అవకాశం ఉంటుంది, హాస్పిటల్లో కొన ఊపిరితో బతికే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆయన విరేచనాలతోటి వామిటింగ్స్ తోటి అక్కడ ఇష్టం వచ్చినట్టు ఆయన కక్కేట్టుకోవడం అవకాశం అయితే ఉంటుంది. అది కూడా ఏది కూడా జరగలేదు. అందుకే మాకు పలు అనుమానాలు ఉన్నాయి. దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు అని చెప్పేసి మేము చాలా స్పష్టంగా చెప్తా ఉంటే ఈరోజు కొన్ని మీడియా సంస్థలు నమస్తే తెలంగాణ విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కొన్ని మీడియా సంస్థలు అయితే ఈరోజు మన తొలి వెలుగు రఘుని టార్గెట్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ జరిగేటువంటి వాస్తవాలు మేము చెప్పే ప్రయత్నం చేసాం. అక్కడ ఉన్నటువంటి ఎరుకలి, చాకలి, దూదేకుల ఇలా మత్స్యకారులకు సంబంధించినటువంటి ముదిరాజులకు సంబంధించిన కులాలకు సంబంధించినటువంటి దాదాపు 70 నుంచి 100 మంది కుటుంబాలు బతుకుతూ ఉంటే దానికి సంబంధించి ఎవరు మాట్లాడాడు. మేము ఒకటే చెప్తాను, ఆ రైతు ఆత్మహత్య జరిగింది బాధాకరమే, ఆయనకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని చెప్పి మొదటి నుంచి మొత్తుకుంటూనే మరి ఈ సమస్య పైన ఎందుకు శివరాజకీయం చేస్తున్నారని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నాం. ఇక్కడ చూడండి ఎంత వీళ్ళు శవాల పైన ఏ విధంగా ప్యాలలు ఏరుకుంటారో ఈ బీఆర్ఎస్ నాయకులకు ఉన్నంత ఎవరికి ఉండదు. ఇక్కడ చూడండి
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో ఇటీవల ఆత్మహత్య తీసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న బీఆర్ఎస్ నేతలు నిరంజన్ రెడ్డి, పల్లరాజేశ్వర రెడ్డి, తాత మధు, సండ్ర వెంకటవీర్య, లింగల కమల్ రాజు, రాకేష్ రెడ్డి అని చెప్పేసి ఉంది కదా. దీనిలో ఈ పల్లరాజేశ్వర రెడ్డి అనేటువంటి దొంగకు ఏమవసరం అండి? వీడు బీఆర్ఎస్ ప్రభుత్వం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులను, రైతు సంఘాలను ఇష్టారీతిన తిట్టినటువంటి దొంగ కదా, ఇప్పుడు వచ్చి పరామర్శ వెళ్తా ఉన్నాడు. ఈ దొంగ అంటే నిరుద్యోగుల ధర్నాలకు వెళ్తా ఉన్నాడు, రైతు ఆత్మహత్య సంబంధించినటువంటి వాటికి వెళ్తూ వాళ్ళని రెచ్చగొట్టేసి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ దొంగ. ఈయనకు వ్యవసాయానికి సంబంధం ఉందా? ఈయనకు స్టూడెంట్ సంబంధం ఉందా? ఈయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులకు అగ్రస్ట్గా మాట్లాడే దొంగే కదా. ఈయన ఇప్పుడు విద్యార్థులకు సంబంధించినటువంటి ఇంత పెద్ద ధర్నాలకు వెళ్తున్నాడు కదా. మరి ఈయన విద్యా పేరిట వ్యాపారం చేస్తున్నాడు దొంగే కదా. మరి ఈయన పెట్టుకొని వెంట వెళ్తున్నారు కదా. అంటే వీళ్ళంతా దొంగలు కలిసి ఊర్లోకి వెళ్తా ఉన్నారు. పాపం ఈ అమాయకమైన కుటుంబాన్ని వాడుకుంటా ఉన్నారు రాజకీయంగా. నేను ఒకటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను, వీళ్ళకి ఎందుకు మీరు న్యాయం చేయట్లేదని చెప్పేసి స్పష్టంగా చెప్తాను. వాళ్ళకి ఎక్స్గ్రేషియానో లేకపోతే ఇంకేదైనా కాంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా, ఎందుకు తాత్సారం చేస్తా ఉన్నారు? ఇక్కడ ఇంకొక విషయం, నిన్న మల్లుబట్టి విక్రమార్క కూడా నిన్న ఈ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటో వీళ్ళు వేయలేదు. ఎందుకు వేయలేదు? ఇక్కడ ఏమో చెప్పారు చూడండి. ఇక్కడ ప్రభాకర్ నమస్తే కథనంతో కదిలిన ప్రభుత్వం అట, రైతు కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పరామర్శట. మరి ఎందుకు ఫోటో వేయలేదు? వీళ్ళు చేస్తుంది కదా. ఈ నమస్తే తెలంగాణకు సంబంధించినటువంటి వాడు ఎవడైతే ఎడిటరు వీళ్ళందరూ ఉన్నారో శివరాజకీయాలు చేస్తూ శివాల పైన పెద్ద ఎత్తున పేలాలు ఏరుకొని దొమ్మి తిన్నటువంటి, వాళ్ళ పేలాలు కూడా వదిలిపెట్టుకొని తింటున్నటువంటి దొంగలు ఈ యొక్క కల్వకుంట్ల దొంగలు. వీళ్ళంతా కల్వకుంట్ల కాందానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి దొంగలంతా. నాకు ఒకటే ఆందోళనకరంగా ఉంది ఇక్కడ, వీళ్ళు చంపే వీళ్ళ ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళను రెచ్చగొట్టేట ప్రయత్నం చేసి వాళ్ళను చంపడం ద్వారా, అంటే ప్రేరేపిత హత్యల వల్ల వీళ్ళు పెద్ద ఎత్తున లాభం చేకూరాలి. ఆ శివరాజకీయాలు చేసినటువంటి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం చాలా క్లియర్గా ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే నిరుద్యోగులను కానీ, రైతులను కానీ, అదేవిధంగా ఆటో కార్మికులను కానీ, నేతలను కానీ నేను ఒకటే వినవించుకుంటాను, మీరు దయచేసి బీఆర్ఎస్ పార్టీ ట్రాప్లో పడద్దు. మీరు బీఆర్ఎస్ పార్టీ ట్రాప్లో పడి మీరు జీవితాలను ఆగం చేసుకోవద్దు. మీరు ఏం చేస్తారంటే మీరు వాళ్ళు చేస్తున్న ఉద్రేక ప్రసంగాల ద్వారా మీరు పోయి ఆత్మహత్య చేసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు? ఆత్మహత్య ద్వారా దాన్ని పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వానో లేకపోతే ఇండియా ప్రభుత్వానో ఈరోజు బదనాం చేసేలా వీళ్ళ చర్యలు ఉంటాయి. తద్వారా రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ కల్వకుంట్ల దొంగలు అనేటువంటి విషయాలు. అందుకే నేను వీళ్ళు దొంగలు కూడా వీళ్ళని కల్వకుంట్ల కాలకేయులు అంటాను. ఎందుకు అంటానంటే వీళ్ళ అంతా రక్తదాహంతో మరీ ఉన్నారు. వీళ్ళంతా కూడా అమాయకమైనటువంటి తెలంగాణ యువతనంతా కూడా ఆత్మహత్యకు ప్రేరేపించి తద్వారా తమ రక్తదాహాన్ని తీర్చుకునేలా ఈ కల్వకుంట్ల కుటుంబం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉంది తప్ప దయచేసి వేరే ఏది లేదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇంకొక విషయం, నేను ఇక్కడ కొన్ని ప్రూఫ్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ కూడా ఉంది చూడండి. రిమాండ్ రిపోర్ట్లో ఇలా క్లియర్గా మీకు కొన్ని పెంట్యాల A1 ఎవరైతే ఉన్నారో, దొరికిండి ఎవరైతే ఉన్నారో, ఇక్కడ 2 క్లియర్ ఉన్నావు. అరెస్టెడ్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కాలం చూసినట్లయితే పెండింగ్ అరెస్ట్ అయితే ఉందో ఈ 2 చూద్దాం. ఇందులో పెంట్యాల నాగుల్ మీరా, అదేవిధంగా A2 గుడిపూడి రజనీకాంత్, అదేవిధంగా ఇక్కడ చూడండి పెంట్యాల పుల్లయ్య, అదేవిధంగా పెంట్యాల రామారావు. ఈ 4 ఏది ఆ రైతుకు సంబంధించిన దాంట్లో పుల్లయ్యనేమో వాళ్ళ కుటుంబానికి సహాయం చేస్తున్నారని చెప్పేసి బయటికి చెప్తున్నప్పటికి కూడా అక్కడ ఆ రైతు ఎవరైతే కలెక్టర్ ఆఫీస్లో ఆ ఇద్దరు రైతు వాళ్ళ ఫాదర్ ఇద్దరు కూడా కలెక్టర్ ఆఫీస్లో ఆ రోజు కలెక్టర్ను కలిసి ఆ వినతి పత్రం ఇచ్చిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత పుల్లయ్య బయటికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే వీళ్ళ కొడుకు ఎవరైతే ప్రభాకర్ రైతు ఎవరైతున్నారో ఆయన కూడా ఫాదర్కు వెళ్ళి ఎంఆర్ ఆఫీస్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసి నేను ఇక్కడ చిన్న పని చూసుకొస్తాను చెప్తా ఉంటే ఈ ప్రభాకర్ అనేటువంటి రైతుని ఒక వెంచర్ తీసుకెళ్ళి అక్కడ వీడియో చేపించేసిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక మామిడి తోటలో తాగిన తర్వాత ఏం జరిగింది? ఈ రజనీకాంత్ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా ఈ నాగుల్ మీరా అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ ఏం చేశారు? వీళ్ళిద్దరు ఆ రైతును ఏం చేసి తాగిపించిన తర్వాత ఏం చేశారు? చంపినారు అనేది మీ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి విషయం. ఎందుకు మరి ఈ పెంట్యాల పుల్లయ్య ఎందుకు పరారులో ఉన్నాడు? ఇదే కదా అసలు వీళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లు ఎందుకున్నాయి? వీళ్ళు తప్పు చేయకపోతే వీళ్ళ పేర్లు ఎందుకుంటాయి? ప్రధానంగా రజనీకాంత్ ఎవరైతే ఈ పెంట్యాల పుల్లయ్య అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన చింతకాని మండల అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆయన స్వయాన బామ్మర్ది గుడిపాడి రజనీకాంత్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది.
ఈయన ద్వారా ఆ రైతును ప్రేరేపించి నువ్వు ఇట్లా వీడియో తీసి భయపెడితే వాళ్ళందరూ కూడా భయపడతారని చెప్పేసి వీడియో తీసిందే రజనీకాంత్. ఆ తర్వాత ఆయన తీసుకుపోయి మామిడి తోట తీసుకుపోయి తాగిపించి ఏం చేశారు? ఇది కాన్స్పిరసీ ఉంది, దీని మీద అనుమానాలు ఉన్నాయని చెప్పేసి మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఇది ఆత్మహత్య కాదు, హత్య అని మొర్రో అని మొత్తుకుంటా ఉన్నాం. దీన్ని శివరాజకీయం చేసి తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. దానిలో డిప్యూటీ సీఎం హస్తం ఉంది, అదేవిధంగా ఈ కిషోర్ అనే వ్యక్తి హస్తం ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ వాస్తవానికి కిషోర్ పేరు కూడా ఉంది, ఈ కిషోర్ కూడా కూరపాటి కిషోర్ పేరు కూడా ఉంది. ఈయనే అక్కడ ఆ పంచాయతీలో ఎవరైతే ఆ రైతుకు మరియు ఆ మత్స్యకార సంఘాన్ని చదువుతున్న భూ పంచాయతీలో వాస్తవంగా ఇన్వాల్వ్ అయ్యి ఏం చేసిండు అంటే ఆయనే సరే దీన్ని ఇట్లా ఉంచండి, మనం ఏదో చేద్దామని చెప్పేసి క్లియర్ చెప్పడం జరిగింది. అక్కడ మత్స్యకారులు ఏం చెప్తున్నారంటే అసలు కూరపాటి కిషోర్ మాకు సపోర్ట్ చేయలేదు, ఆ రైతుకే సపోర్ట్ చేసిండు అని చెప్పేసి అక్కడ చెప్తున్న రైతులు కూడా అదే చెప్తా ఉన్నారు. ఇంతలా ఉంటే దీన్ని ఇంకో రకంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీని మీద మేము వాస్తవాలు తెలియపడం ప్రయత్నం చేస్తా ఉంటే కొన్ని మీడియా సంస్థలు కొందరు మా పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మన తొలి వెలుగు రఘు పైన దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకురా నాయన ఈ శివరాజకీయాలు ఏం చేస్తున్నారు? శివాల పైన పేలాలు ఎరుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సిగ్గుండాలి కదా కొంచెమేనా? బరాబర్ మేము చెప్తా ఉన్నాం కదా. ఇది మేము అక్కడ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకున్న విషయం ఏంటంటే ఇది కాన్స్పిరసీ ఉంది. మామిడి తోటలో ఈ ప్రభాకర్ అనేటువంటి రైతు మరియు ఈ రజనీకాంత్ ఈ పెంటలాగుల మీద వీళ్ళందరూ కూడా ఏం చేసిండ్రు, ఆయన చనిపోవడం గల కారణాలు ఏంటి, ఇవి ఎవరైనా బయట పెడుతున్నారా? పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు కూడా ఎందుకు బయట పెట్టలేదో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మీకు బ్రీఫ్గా చెప్పేటువంటి ప్రయత్నం మిత్రులారా. ఇది శివరాజ్కి దయచేసి నేను ఒకటే రైతులను కానీ నిరుద్యోగులను కానీ ఒకటే కోరుకుంటున్నా, దయచేసి మీరు బీఆర్ఎస్ ట్రాప్లో పడద్దు. బీఆర్ఎస్ ట్రాప్లో పడితే కనుక ఈ విధంగా వాళ్ళే మిమ్మల్ని చంపి మీ శవం పైన రాజకీయం చేయడం ద్వారా వాళ్ళు లబ్ధి పొందాలన్నటువంటి ఒక భారీ కుట్ర జరుగుతూ ఉంది. దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేనైతే కోరుతా ఉన్నాను మిత్రులారా. ఒకసారి చూడండి, ఇందులో ఇదేనా కాంగ్రెస్ న్యాయం? అన్నదాతలు ఉసురు తీస్తున్న రేవంత్ సర్కార్ అట. అన్నదాతలు ఉసురు తీస్తున్న రేవంత్ సర్కార్ అట. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రభాకర్ ఆత్మహత్య, రైతుకు అన్యాయం చేస్తే అగ్గి పుట్టిస్తామంటూ వీళ్ళు ఈ విధంగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దొంగనా కొడుకులను, ఈ సిగ్గు శరం లేని ఎదవలు ఎవరైతే ఉన్నారో, ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, నిజంగా వీళ్ళని తన్ని తరిమితే తెలంగాణ బాగుపడుతుంది. ఈ పల్లరాజేశ్వరుడికి ఏం సంబంధం? తాతమ్మదికి ఏం సంబంధం? ఈ నా కొడుకులకు ఏం సంబంధం? దొంగనా కొడుకులు కదా వీళ్ళంతా. శివాల పైన పేలలు ఏరుకునేటువంటి దొంగనా కొడుకు ఈ బీఆర్ఎస్ నాయకులంతా. ఫస్ట్ వీళ్ళని తన్ని తరిమితే తెలంగాణ బాగుపడుతుంది. తెలంగాణ రైతాంగం కానీ నిరుద్యోగులు కానీ వీళ్ళందరూ కూడా తమ ప్రాణాలను బతికించుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం వీళ్ళందరినీ కూడా కట్టకట్టుకొని చంపేసి దానిపైన శివరాజకీయం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణ ఉద్యమంలో 1200 మందికి పైగా అమరవీరుల శివాల పైన ప్రగతి భవన్ కట్టుకున్నాడు, ఆ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. అదేవిధంగా ఈ దొంగన కొడుకు కేటీఆర్ గాడేమో జన్వాడ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఆ కవిత తిహార్ జైల్లో ఫామ్ హౌస్, కవిత ఏమో అక్కడ శంకర్పల్లిలో ఫామ్ హౌస్ కట్టుకుంది. హరీష్ రావు ఏమో అజీజ్ నగర్లో, సంతోష్ రావుకి ఏమో వందలాది కొద్ది ఎకరాల భూములు, ఫామ్ హౌస్లు ఎన్నో ఉన్నాయి మనకి. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ శవాల రాజకీయం చేయడం ద్వారా, శవాల పైన పేలాలు ఏరుకోవడం ద్వారా వీళ్ళకి వచ్చినాయని చెప్పేసి మనందరం కూడా గుర్తుంచుకోవాలి మిత్రులారా. నేను ఇది ఆందోళనకరంగా చెప్తున్న విషయం, ఆవేశంగా చెప్తున్న విషయం. అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను.